పెద్ద స్వాములు తమరు భూలోక పరమేశ్వరులు. తమరి మాట నాకు శివుడు అగ్గి లాంటిది. ఇంత నేరం పాపం చేసిన కోయవాడికి మరణశిక్ష తప్పదు. అదే జరిగితే వీరభద్రుడు గణాలు రాకుండానే నేను ఊరు ఊర తగబెట్టించేస్తాను. సోనముఖ చేత పరవలు తొక్కించి ముంచేస్తాను. అబద్ధం చెప్పి అన్యాయం చేసిన వాళ్ళతో పాటు వాటిని సమర్థించిన వాళ్ళ వంశాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయిస్తాను. కాశీ చిన్నస్వాములు, రెడ్డి గారు, మీరు దేవుడి గుడి మండపంలో దేవుని ప్రతినిధిగా ధర్మ నిర్ణయం చేస్తున్నారు. పల్లకి ఎక్కేవాళ్ళు మోసేవాళ్ళు మీకంతా ఒక్కటే. ఎవరు సత్యం చెప్తే వారిని మీరు మన్నించాలి. కాశీ నోర్మై, ఇంటికెళ్ళి ఓ. ఇక్కడ నేను పూజారిగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను ఒక భక్తుడిగా ధిక్కరిస్తున్నాను. నేను నీ తండ్రిని. అదే నా కర్మ. ఏదో పాపం చేసి మీ కడుపున పుట్టాను. ఇక్కడ మిమ్మల్ని ఎదిరించి మళ్ళీ పాపం చేస్తున్నాను. పెద్ద స్వాములు, ఇది పద్ధతి కాదు. మీరే తేల్చేస్తే నేనెందుకు ఈశారని ఆ మాటే చెప్తున్నాను. నేను కైలాసనాథ శాస్త్రిని, భక్తజన హృదయాలను రంజించి ఏకఛత్రాధిపత్యంగా అయ్యలే ఈశ్వర కుమారుణ్ణి. పెద్ద స్వాములు, ధర్మబలం ముందు ఈశ్వరుడైనా తలంచుతాడని తమరే చెప్పారు. శివుడికి శివమైనా సింహమైనా సమానమని తమరే సెలవిచ్చారు. నింద మోసేవాడికి సమాధానం చెప్పుకునే అవకాశం ముందు ఇవ్వాలి. అయినా చిన్నస్వాములు, నాన్నగారు దేవుళ్ళు అంటాడు. ఆయన్ని శంకించడం తప్పేమో. ఒక్కసారి ఇటు చూడండి. అబ్బాయి, అమ్మవారి చంద్రహారం ఎక్కడుందో చెప్పు, లేకపోతే చంపేస్తాను. ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని చూపు. అతని చావు బ్రతుకుల గురించి మనం తర్జన భర్జన చేస్తుంటే అతనేదో అతిలోక పారవశ్యంలో మునుగున్నాడు. అతన్ని దొంగంటే ఎలా నమ్మడం? ఆ భక్తి చూడండి. అది భక్తి కాదురా, తాగుడు మైకం, దొంగ నాటకం. అమ్మా, ఎక్కడుంది ఆహారం? నువ్వైనా నిజం చెప్పు. చెప్పమ్మా. మాకేం తెలియదు సాములు. మొన్న పెద్ద సాములు నా చేయి పట్టుకుంటే మా మామ కొట్టిండు. అందుకని పగబట్టి శాంతించండి భక్తులారా, శాంతించండి. ఏదో ప్రాణ భయం వల్ల పాపం అలా అంది. మనం లక్ష్య పెట్టరాదు. చూశారా, 10 మంది విచారణంటే ఇలాగే ఉంటుంది. తరా నేను చెప్పే సత్యం. పెద్ద సాములు, తమరేమో ఆడే దొంగ అంటారు, ఆడేమో నాకేం తెలియదు అంటాడు. నేను చూశానయ్యా. మరి ఎందుకు పట్టుకోలేదు? ఆ నగెందుకు లాక్కోలేదు? వాడు పరిగెడుతుండగానే చూశానని. చాలా మంది చాలా పనుల మీద పరిగెడతారు. వాడు గుళ్ళో లింగాన్ని తాగ్గానే పెద్ద మంట వచ్చింది. నేను ఇంటికి పరిగెత్తాను. నేను కూడా దొంగను కావచ్చుగా? ఏంటి? నేను ఆ సంగతి అమ్మకి చెప్పగానే మీరు నన్ను గదిలోకి తోసి గొళ్ళెం పెట్టి కోళ్ళు పరిగెత్తారు. మీరు కాకూడదా దొంగలు? కాశీ, హద్దు మీరుతున్నావు. ఇంకా మేరలేదు. రెడ్డి గారు, ఇలా కప్పల తక్కిడలా ఎవరికి తోచినట్టు వాడు వాగుతుంటే ఇక ధర్మ నిర్ణయం జరిగినట్టే. పైగా నా కోవెల ముందు నన్ను అనుమానించడం, అవమానించడం చిచి నేను అనుగ్రహించలేను. తమరిని అవమానించడం ఎంత మాట! ఆడు దొంగను తేల్చి నగ రాబట్టుకోవడానికి మార్గం దొరక్క తండండి, చావగొట్టండి. దాన్ని వాణ్ణి నిజం చెప్పేదాకా కొరడాలతో రక్తం కారేలా కొట్టండి. దండం దశగుణం భవేత్ అన్నారు. తంతేనే నిజం బయటపడుతుంది, హారం మీ కాళ్ళ ముందు పడుతుంది. ప్రభు, ఆ మార్గం నాకు నచ్చింది. ఇందాక ఆయన స్వయంగా కొట్టారు. జాలిగుండి కాబట్టి మెల్లగా వేశారు దెబ్బలు. నాకు అవకాశం ఉంది, క్షణంలో తెలుస్తాను. నిజం చెప్పు. చెప్పు చెప్పు. నాకు తెలీదు. దాన్ని పట్టకండి బాబు, దాన్ని చంపకండి బాబు. నీ తల్లి లాంటి బాబు. అవును బాబు, నీ తల్లి తర్వాత తల్లి లాంటి బాబు. కాశీ బాబు, ఇదిగో ఈ హారం, ఇదిగో కావాలంటే తీసుకోండి. ఇందా అమ్మోరు నాగా వచ్చి రాదని మొత్తుకున్నా నీ నాయన పిచ్చిది ఒప్పుకోలేదు. లక్షరహాల దండ కోసం కోట్లు విలువ చేసే నా బిడ్డను చంపకండి బాబు, మమ్మల్ని పోనివ్వండి. ఏమే అంటే పూజారి కైలాసనాథ శాస్త్రి గారు మీ అమ్మాయిని రెండూ నిజమే మహాప్రభు. మమ్మల్ని పోనండి బాబు.
ఆకలితోడ నీ కడుపు కారడి అచ్చట చూడలేక నీ ఆకలి తీర్చలేక కనులాడి ఇచ్చట ఇదేమి ముచ్చటో అర్ధాకలి పాలు చేసిన కిరాతకుడన్ బహుజన్మ పాపముల్గాక ఇదేమి కర్మము అకారణ బంధము కల్గే ఈశ్వరా అకారణ బంధము కల్గే శ్రీకాళహస్తీశ్వరా దేవరా నా తండ్రి బుద్ధి ఇంకెప్పుడు పరాజకాలను తిను బహు తిను కనగుట్లే తేనేది సామే అలిగా ఆవలకి ఇసేసావా అది ఎత్తుకుపోయారా చెప్పు సామే పన్నెత్తి పలుకు కన్నెత్తి చూడు సామే సామే ఏంటిది నీకంట నీరా ఆకలేసా నోటికాడు కూడు లాగేశారనా చెప్పు సామి ఆనాడు నీ అత్తోరింట అమ్మోరు అగ్గిలో దూకినప్పుడే ఆడలేదు నువ్వు బొగ్గుమని మండే గరళాన్ని మింగినప్పుడు నీ కంట నీరు లేదంట ఆ ధర్మరాజు తమ్ముడు ఇంటి బద్దతో నీ నెత్తిన కొట్టినాడే ఆడలేదు నువ్వు అంతకంటే కట్టం ఇప్పుడే వచ్చిందయ్యా అయినా నిప్పులు ఊసే కంట నీరేంటి సామి ఏం బాగోలేదు సామే నాకు చాలా గుబులుగా ఉంది చెప్పు తండ్రి నా కోసమా దారి తప్పిన పిట్టడు దారికొచ్చాడని సంతోషమా నన్నాలు కొట్టారనా నాకేం దెబ్బలు తగలేదు స్వామి చూడు ఈ కట్టె చాలా కట్టిది నువ్వు కట్టిందేగా దెబ్బలానో ఇది నవ్వు కాదు ఏడుపు కాదు అలాంటి కన్నీరైతే ఆకంట కూడా ఉండాలి నాలకపడి ఉంటుంది పాపం అమ్మో మందేయాల సామె కంటికి జబ్బొచ్చింది ఎంత ముదిరేదాకా బాధ అనుకున్నావా సామె సామె ఓ సిడికి చెప్పిన ఎప్పుకాయ పసాకి తెస్తా ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాగా చీటి కంటే సిడికి సేపాకు నొప్ప ఏ కంటికి అని నువ్వే అడుగుతావు ఇదేంటి మందు కూడా చెప్పిందా బెడిసిందా నాకేం దారి నా తండ్రి ఇలాంటి పని చేశానేటి కళ్ళు మొత్తం పాడు చేశానా సగం లోకం చీకటి చేశానా సగం లోకం చీకటి చేశాను తండ్రి తెలిసింది కంటి కన్నే మందు నా కన్ను నాదేటి ఇది నీదేగా ఆ కన్నుకి ఈ కన్ను మందు ఉండు స్వామి ఉండు భయం లేదు మందు కనిపెట్టేశాగా ఆ కన్నుకి ఈ కన్నుంది సాయం
ఇక నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను. నా బతుకు పండింది. పుటక పుట్టినందుకు తరించాను తండ్రి. మరి మూడో కను నెత్తురొత్తే ఎలాగా అనుకుంటున్నావా? సామే, మూడో కన్ను నీకే కాదు నాకు ఉంది. నువ్వే చెప్పావుగా, మూడో కన్ను అందరిలోనూ ఉంటాదని, చిన్న దీపంలా లోన వెలుగుతుంటాదని. కన్నీటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ దేవరా, ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడడం నాకు తెలియదే. ఏం దారి దేవరా? ఆయన ముందు నేపు తగ్గనే. పరమేశ్వర, పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయనా, భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం. కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో, నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడైనాడు. కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్రతారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతాం. పరమేశ్వర, ఈ కీర్తి చంద్రికలపై నాకు ఆశ లేదు. ఉన్నదల్లా నీ పదపద్మ రేణువుని నిరంతరం నీ చెంతనే ఉండాలన్న ఆశ ఒక్కటి. ఆనాడు అర్జునుడిగా అర్థించితే ఈ జన్మ విధించావు. ఇకనైనా మోక్షం ప్రసాదించు తల్లి. తనయుని దయచూడు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.